అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు. ఏందండి వాళ్ళు ఆఫ్టర్ ఆల్ పొట్ట కూటి కోసం ఊర్లో ఉద్యోగం చేసుకునే వాళ్ళు 16,000 తీసుకుని చేసుకునే వాళ్ళని తీసేసి 95 లక్షల కక్కుర్తిపడి ఎందుకు మీరు చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని? డబ్బులు కావాల్సి చాలా చోట్ల మాకు డబ్బులు కావాలి, మేము అధికారంలో డబ్బులు కావాలి, ఎక్కడ తీసుకోవాలి అక్కడ తీసుకోవాలి డబ్బులు. ఇదా ఇలాంటి షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర 5 లక్షలు 10 లక్షలు తీసుకునే దానికి కక్కుర్తి పడుతున్నారా? ఎందుకని అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని మేము చూస్తూ సహిస్తూ ఊరుకోం. ఇవాళ ఈ గ్రామంలో ఇలా జరుగుతుందని తెలిసి నేను భార్గవ్, ఎందుకంటే దానిలో నేను బాధ్యుడిని, ఎందుకంటే 34 మందికి 5 పైసలు కూడా తీసుకోకుండా ఆ గ్రామానికి చెందిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఒక కొత్త మార్గాన్ని, నేను కొత్త సాంప్రదాయాన్ని సృష్టించా. ఆ సాంప్రదాయంలో పోండయా, ఏదైనా ఖాళీలు అయితే ఇప్పించండి, ఎవరికన్నా అభ్యంతరం లేదు. అదే ఖాళీలు కాకుండానే ఉండవాళ్ళని పీకేసి ఇప్పించే కార్యక్రమం చేసి అదేమంటే మాకేం సంబంధం లేదండి, దరువు న్యాయస్థానం సంప్రదించండి, అది మాకేం సంబంధం లేదండి, కాంట్రాక్టర్ సంబంధించండి, ఇలాంటి పిచ్చి మాటలు చెప్పి ప్రజల్ని మీరు మభ్యపెడుతున్నారు, మోసం చేస్తున్నారు. రాజకీయాలు ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా దయచేసి ఈ అన్యాయాన్ని గమనించి వారి ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వండి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, వీళ్ళ స్థానంలో 19 మంది చేస్తున్నారే, పావులో బేడో 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి మీ ఉద్యోగాలు కూడా ఉండవు. మేము వస్తే మమ్మల్ని మేము తీసేయాలిగా. మళ్ళీ భార్గవ్ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ భార్గవ్ వాళ్ళందరినీ తీసేయమనే మీరు చెప్పేది. అప్పుడు మేము తీసేయాలిగా. తీసేస్తే మీరు దరువు న్యాయసేవకి ఇచ్చిన 5 లక్షలు తిరిగి రావు, మళ్ళీ ఆయన కనపడ్డావు. అందువల్ల ఈ కొత్త సాంప్రదాయాన్ని, నేను ఆ సాంప్రదాయాన్ని సృష్టించాను. అంతకుముందు వేసిన వాళ్ళని తీయకూడదని ఖాళీలు ఉన్న వాళ్ళని పెట్టే కార్యక్రమం చేశాం. ఇవాళ కూడా మీరు తీయకోకుండా ఖాళీ ఉన్న వాళ్ళని పెట్టండి. వాళ్ళ దగ్గర 5 లక్షలు 10 లక్షలు కక్కుర్తిపడి సావండి, ఎవడు కాదన్నాడు.